శాసన మండలిలో కూడా ఇక వైసీపీ పని అయిపోబోతుంది. 2027 వరకు వైసీపీకి ఛాన్స్ ఉంది. యాక్చువల్గా అయితే ఇదే ఫ్లోర్ లీడర్ కంటిన్యూ అవుతుంది. ఇదే మన దాన్ని ఏమంటారు, ఫ్లోర్ లీడర్గా బొత్స సత్యనారాయణ అయితే చైర్పర్సన్ కంటిన్యూ అవుతారు. తెలుగుదేశం పార్టీ పవర్లో ఉన్నటువంటి సందర్భం అంటే తెలుగుదేశం ఇంతకుముందు మండలిలో స్ట్రాంగ్, అప్పుడు అక్కడ వీళ్ళు వీక్గా ఉన్నారు, వైసీపీ వీక్గా ఉండి అధికారంలోకి వచ్చాక కూడా దాదాపు 2-3 ఏళ్ల పాటు వాళ్ళ వల్ల కానటువంటి పరిస్థితి. అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు దారికి తీసుకొచ్చేటటువంటి సందర్భంలో వచ్చినటువంటి మార్పులు ఏ వైపుకి వెళ్ళబోతున్నాయి అంటే, అప్పుడు వైసీపీ మండలంలోని ఇటు తీసుకొచ్చేసుకోవాలి తన వైపు అనుకోలేదు, తెచ్చుకోవాలనుకుంటే ఆ రోజున సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. వాళ్ళకి కొన్ని అవకాశాలు ఏమైనా కల్పిస్తామంటే, లేదా కొన్ని కాంట్రాక్ట్లు ఇస్తానంటే వాళ్ళు అటు పోయేవాళ్ళు. అట్లాంటిది ఏం కల్పించలేదు వాళ్ళు అసలు. అంటే వైసీపీ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ జంప్ జలాన్ని ఒప్పుకోలేదు. వెంటనే ఒకడు మాట్లాడేస్తాడు, అట్ వాళ్ళ నలుగురు ఎవరు, వల్లభనేని వంశీ ఎవరు, వాళ్ళు ఎవరు, వాళ్ళకి కూడా కండవాలేసి తీసుకోలేదు. వాళ్ళు మేము వైసీపీతో అటాచ్డ్ అని చెప్పుకున్నారు. సరే, దానికి తగిన ప్రయోజనాలు పొంది ఉండొచ్చును. కానీ మ్యాక్సిమం పార్టీగా అయితే ఇదివరకు వాళ్ళు 23 మందిని తీసుకున్నట్టు, లేకపోతే కనుక ఎంపీలను తీసుకున్నట్టు అట్లా తీసుకోలేదు వీళ్ళు. ఇప్పుడు ఆ రూట్లో నడుస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కానీ తెలుగుదేశం అట్లా ఉంచుకోదలుచుకోలేదు, అంటే అట్లాంటి నైతికత పాటించదలుచుకోలేదు, పూర్తిగా తీసేసుకోవాలనుకుంటుంది. ఇప్పటికీ మొన్న వచ్చినటువంటి సీట్లు ఒక 5 అయితే దానికి తోడు ఒక 4 ఆల్రెడీ రాజీనామాలు చేస్తే అది ఆమోదించబడలేదు. ఇంకొంతమందిని తీసుకుని, అంటే అసంతృప్తిని వాడుకోవడానికి గాను ఎవరెవరు తమ వైపుకి వస్తారో బార్గెన్ చేయాలంటే ఒక అవిశ్వాస తీర్మానం మండలి చైర్మన్ మీద పెట్టేసి, ఆ విశ్వాస తీర్మానంలో మాకు ఓటేసిన వాళ్ళని మేము మా వైపు తిప్పుకుంటాం అని చెప్పేస్తే దెబ్బ కొడదాం అన్నటువంటి రూట్లో చూస్తుంది. ఇప్పుడు ఎట్లయితే గుంటూరు మేయర్ చేత రాజీనామా చేయించి తీసుకోవడం, కొన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎట్లయితే చేశారో అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్ చేస్తుంది.